హాయ్ హలో అందరికీ నమస్కారము. ఇప్పుడైతే బీర్గంజ్లో ఉన్నాము. రెక్సోల్ బీహార్ బార్డరు అది దాటి మనం బీర్గంజ్కి వచ్చాము. ఇది నేపాల్ ఎంట్రన్స్ అనమాట. మనకి ఇది మనం ఇప్పుడు ఆల్రెడీ మనం నేపాల్ ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి మనం నేపాల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనం నేపాల్ కస్టమ్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం బార్డర్ క్రాస్ చేయడానికి మనం బన్సారీ అంటారు, ఆ పర్మిట్ తీసుకునేసి మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకునేసి మనం బార్డర్ క్రాస్ అయిపోతాం. వెనకాల ఉన్నదే మన బీర్గంజ్ చెక్ పాయింట్. ఇక్కడ మనకు కారు వచ్చిన వెంటనే మనకు అన్ని బ్యాగ్స్ ఓపెన్ చేయించి వాళ్ళు మొత్తం నీట్గా చెక్ చేస్తారు. మనకు కారు మొత్తం మనం తెచ్చుకున్న లగేజ్ మొత్తం నీట్గా చెక్ చేసి ఓకే అయిన తర్వాత మన క్లియరెన్స్ ఇస్తారు. క్లియరెన్స్ వచ్చిన తర్వాత మనం ఎంటర్ అవ్వాలి. ఇది చూసారా వెనకాల చెక్కా బండ్లు. ఇది టిఫిన్ చేయడానికి ఇక్కడ వచ్చాము ఎంట్రన్స్లో. ఇక్కడ మనకు మటను, ఫిష్, పూరి అండ్ ఆలు పరోటా, రైస్ కూడా ఇస్తున్నాడు బ్రేక్ఫాస్ట్కి. ఇది కొంచెం వెరైటీగా అనిపించింది నాకు ఇక్కడ. ఇప్పుడైతే ఒక షాప్కి వచ్చాము సిమ్ తీసుకోవడానికి. ఇది ఎన్సెల్ సిమ్. ఇది లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ नेपाल. तो कितना भैया सिम? 100 रुपये सिम. डेटा कितना है इसमें? रहता है 1.5 GB डाटा। अलग से डाटा लेना पड़ेगा 200 रुपये नेपाली में, अनलिमिटेड डाटा एक हफ्ता के लिए। एक हफ्ते के लिए इधर से इंडिया को कॉल करना तो क्या होएगा नेपाली सिम से? हाँ नहीं, ऐसे बैलेंस डालना पड़ेगा। कितना डालना पड़ेगा? डालिएगा तो पर मिनट 3 रुपया 75 पैसा कटेगा। अच्छा। पर मिनट इंडिया वाला ये नंबर को कॉल करने के लिए उनको तो 12 से 15 रुपया कटेगा पर मिनट। नेटवर्क के ऊपर रहता है। ठीक है, मिनिमम 12 से 15 रहता है। సో ఇదండి ఇప్పుడు సిమ్ తీసుకునేసాము. కొండ చివరికి వచ్చాము. హైట్లో ఉన్నాం ఇప్పుడు. చూడండి కొండలు. దీన్ని ల్యాండ్ స్లైడింగ్ అంటారు. మొత్తం కొట్టుకుపోయింది చూడండి. వర్షపు నీళ్ళకి పైనుంచి ఆ కొండ పైనుంచి వచ్చి ఈ రోడ్ మొత్తం కొట్టుకుపోయింది. చాలా దారుణంగా ఉంటాయి రోడ్స్ ఇలాగే కొండల మధ్యలో. సైడ్ చూడండి ఇంకా చూడండి కొండలపైన ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కొండల మధ్యలో. కొత్త బైక్కి పూజ చేపిస్తూ ఉన్నారు.
కొత్త బైక్ కొన్నారు, మనలాగే నిమ్మకాయల్ని టైర్ కింద తొక్కించినారు. ప్రజెంట్ నేపాల్లో దక్షిణ కాళీ అనే టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది కాళీమాత టెంపుల్. మనకి ఇక్కడి నుంచి కాఠ్మండు క్యాపిటల్ ఆఫ్ నేపాల్ వచ్చి మనకు అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. ప్రజెంట్ వచ్చి దక్షిణ కాళీ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది నేపాల్. మనకు కాఠ్మండు ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది చూడండి, ఇది మనకు షాప్స్. ఇక్కడ మనకు పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం దొరుకుతాయి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇది మనకు ఇక్కడ చూడండి ఎన్ని గంటలు ఉన్నాయో. ఈ లైన్ మొత్తం గంటలే. ప్రజెంట్ అయితే మనం కాఠ్మండు ఎంటర్ అయ్యాము. ఈ సిటీలో ఉన్నాము. చూడండి, చూడండి జాతర అసలు మామూలుగా ఉండదు. వెళ్ళి పుష్ప సినిమాలో లారీలు వెళ్ళినట్టే వెళ్తాయి. మొత్తం ఇసుకలో రోడ్డు పనులు జరుగుతున్నాయి. చూడండి, దుమ్ము లేపుతాడు చూడండి. అది ట్రెండింగ్, అస్సలు తగ్గరు. వస్తే ఇలా దగ్గర ఒక 10-20 వెహికల్స్ వస్తాయి, ఒకటెనకాల ఒకటి. నైట్ టైం మొత్తం దుమ్ము లేపుతాయి అట్టే. చూశారు కదా, వరుసగా 10-20 లారీలు ఒకేసారి వస్తాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను పంచకల్లో ఉన్నాను. ఇది నేపాల్ కాఠ్మండు నుంచి 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాము. ఇది చూసారు కదా, అదే మనకు కార్ పార్క్ చేసుకున్నాం. అక్కడ మనం డిన్నర్ ప్రిపేర్ చేసుకొని నైట్ టెంట్ వేసుకొని నిద్రపోయాము. ఇప్పుడు తెల్లారితో మార్నింగ్ లేచి రెడీ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనం టటోపానీ విలేజ్, చైనా బార్డర్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనకు 2 అవర్స్ జర్నీ ఉంటుంది. మొత్తం ఆఫ్ రోడ్స్. ఈ వ్యూ చాలా బాగుంది, ఒకసారి చూపిస్తాను చూడండి మీరు కూడా.
చూశారు కదా నా వెనకాల ప్లేస్ ఎంత బాగుందో. ప్రజెంట్ ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పుడు చైనా బార్డర్ టటోపానీ విలేజ్కి వెళ్తున్నాను. మనం ఆ వీడియోలో కలుద్దాం.